నరసరావుపేట ప్రజలు ఎటువైపు ఉన్నారు? టీడీపీయా వైసీపీయా? నాకు తెలిసినంత వరకు టీడీపీ వైపే ఉన్నారు. అవును. ఎందుకంటే ఏం చెప్తారు కారణం? ఏం లేదు, మార్పు అంతే, మార్పు కోరుకుంటున్నారు. అవును. మరి ఇక్కడ వైసీపీ మళ్ళీ రాకపోవడానికి కారణం ఏంటంటే ఏం చెప్తారు? అదే వాళ్ళు చేయగలిగిన పనులు, చేయాల్సిన పనులు ఆగిపోయిన పనులు అంతే. టీడీపీకి అవకాశం ఇస్తారా? అవకాశం ఇస్తారన్న. ఎన్ని ఓట్ల మీద గెలవచ్చు అంటారు ఈసారి? తెలియదండి, కానీ టీడీపీ మాత్రం వస్తుంది. జగన్ కావాలా చంద్రబాబు కావాలా? ఇంకా టీడీపీ అంటే చంద్రబాబే కావాలి కదండి. జగన్ అట్లాంటి ఉండదండి, చంద్రబాబే కావాలంటారు. అవును. ఆయన రావడం వల్ల ఉపయోగం ఏంటంటే అది చూస్తూనే ఉన్నారుగా, విద్య కానీ మనకి ఉద్యోగస్తులకి ఇబ్బందులు లేకుండా ఉండటం కానీ, అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి, ప్రాజెక్టులు ఆగిపోయినా కట్టాలి, వాటర్ రిసోర్సెస్ కావాలి కదా మెయిన్, దానికోసమే ఉద్యోగులకు ఇబ్బంది లేకుండా ఉండాలి, ఇన్కమ్ మన సంపద కావాలి కదా, దానికోసమే కదా మనం చూస్తుంది. సీట్లు వస్తాయంటారు ఈసారి? అది ఏం తెలియదండి, గవర్నమెంట్ మాత్రం టీడీపీ ఫామ్ చేస్తుంది అనుకున్నాం. అది నరసరావుపేట ప్రజలు ఎటువైపు ఉన్నారు? వైసీపీయా టీడీపీయా? టీడీపీ కల్లే ఉంటుంది. ఎందుకని టీడీపీ? అంతే అంతే. ఇక్కడ మరి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యేగా చేశారు కదా, ఏం చేయలేదా? శ్రీనివాసరెడ్డి అయినా అంతే, కృష్ణదేవరాయలు ఎంపీ అవుతాడు అంతే. ఇక్కడ మరి చదలవాడ అరవింద్ బాబు టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు, ఆయన గెలుస్తారా? చేసిన ఈసారి టీడీపీ వచ్చేది నర్సాపేట. అంటే ఇక్కడ లోకల్ వ్యక్తిని చూసా, చంద్రబాబు గారిని చూసా? చంద్రబాబు నాయుడు చూడాల్సిన అయినా సరే, లోకల్ వ్యక్తులను చూసినా సరే, మెయిన్ పార్టీ ఎజెండా అదే. పార్టీ ఎజెండా అదే పక్కా. ఈసారి టీడీపీ నుంచి ఇక్కడ నరసరావుపేటలో చదలవాడ అరవింద్ బాబు ఎన్ని ఓట్లు తగిలిస్తారు? 6 నియోజకవర్గాలు 7 ఉన్నాయి. మొత్తం ఎంపీలు మొత్తం ఎంపీకే వస్తాయి. ఇక్కడ నరసరావుపేటలో కూడా ఎంపీ ఆయనే, కృష్ణదేవరాయలు, అరవింద్ బాబే వచ్చేది. ఇక్కడ అరవింద్ బాబే వస్తాడు ఎమ్మెల్యే. ఎంపీగా కూడా కృష్ణదేవరాయలే కన్ఫామ్ పక్క. మరి పైన జగన్ కావాలా చంద్రబాబు కావాలా? చంద్రబాబు నాయుడు వచ్చేది. ఎన్ని సీట్లు వస్తాయి? 135, 140 వస్తాయి. 135, 140. ఎందుకని? అంతే. ఎందుకనంటే ఆయన చేసింది ఏముంది? ఏం చేశాడు? సంక్షేమ పథకాలే కానీ అభివృద్ధి ఏముంది? పోలవరం చేశాడా? రాజధాని చేశాడా? ఏం చేశాడు? ఏం చేయలే. చెల్ల డబ్బులు ఇసిరేశాడు, కరెంటు బిల్లులు పెంచాడు, గ్యాసు, నిత్య వస్తువులు మొత్తం పెంచాడు కదా. ఏముంది? 100 రూపాయలు ఇచ్చాడు, 10,000 లాగాడు కుటుంబానికి. ఏం చేశాడు ఆయన? అందుకని టీడీపీకి వేస్తారు ఈసారి కంపల్సరీ టీడీపీకి వేసేది జనం. పక్కా అంతే. ఇప్పుడు నరసరావుపేటలో టీడీపీ నుంచి ఎమ్మెల్యే కావాలా, వైసీపీ నుంచి ఎమ్మెల్యే కావాలి ఈసారి? మాకు టీడీపీ నుంచే ఎమ్మెల్యే కావాలి. ఎందుకని? అంతే. అంతే, ఆయన చేసింది ఏమి లేదు, ఆయన చేస్తాడు, ఆ నమ్మకం మాకుంది. వైసీపీ నుంచి ఏం జరగలేదు? ఏం జరగలేదు మాకు, ఏం జరగలే. ముసలోళ్ళకి డబ్బులు ఇచ్చాడు, పేదలకు డబ్బులు ఇచ్చాడు, అది చూపించటమే. ఏం చేయలే ఆయన, ఏం చేయలే. అంతే, అందువల్లనే ఏం చేయలేదు ఆయన. అది ఆయన ప్రభుత్వంలో కేసులు ఎక్కువ పెట్టించాడు, లేబర్ల మీద కూడా కేసులు పెట్టించాడు ఆయన. జగన్ గారు ఆయన తరపున యాస్తలు మొత్తం ఆయన కింద తరపున ఉన్నోళ్ళందరూ కేసులు ఎక్కువ పెట్టియటమే, లేబర్ మీదకి జనాన్ని పంపించటమే. ఇదే జరిగింది. నరసరావుపేటలో టీడీపీ నుంచి చదలవాడ అరవింద్ బాబు పోటీ చేస్తున్నారు, ఎన్ని ఓట్లు తగిలిపించుకుంటారు మీరు ఈసారి? అది తెలియదు నాకు. అవి గెలిపించడం మాత్రం గెలిపిస్తాం. టీడీపీయే వచ్చింది, అది కన్ఫామ్. మరి పైన టీడీపీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవ్వాలంటే ఎన్ని సీట్లు వస్తాయంటారు? 140, 150 వస్తాయి మాకు, వస్తాయి. కానీ ముఖ్యమంత్రి మాకు కన్ఫామ్ అవుతాడు, మాకు ఆ నమ్మకం ఉంది. ఈయన వస్తే మాత్రం లేబర్ మాత్రం ఈసారి అన్యాయం అయిపోతారు. చంద్రబాబు వస్తే మరి మంచి జరిగిద్ది, కన్ఫామ్గా అయ్యిద్ది ఈసారి మాత్రం జరిగిద్ది. నరసరావుపేట ప్రజలు ఇటువైపు ఉన్నారు, వైసీపీ వైపు ఉన్నారా, టీడీపీ వైపు ఉన్నారా? ఎవరికి వేస్తారు ఈసారి ఓటు? టీడీపీ అనుకుంటున్నారు. టీడీపీ అనుకుంటున్నారా? మరి ఇక్కడ నుంచి టీడీపీలో చదలవాడ అరవింద్ బాబు పోటీ చేస్తున్నారు, మరి గెలవచ్చు అంటారా? ఈయన ఖచ్చితంగా గెలుస్తారని అనుకుంటున్నారా? ఎందుకని? వ్యక్తిగతంగా ఏమన్నా? వ్యక్తిగతంగా అంటే లేదు, మేమేం చేస్తాం. మంచి అతనే అతను, మంచి ఆయన కాబట్టి ఈసారి గెలిపించుకోవాలనుకుంటున్నారు. మరి రాష్ట్రంలో టీడీపీ కావాలా లేదంటే వైసీపీ కావాలి? జగన్ కావాలా, చంద్రబాబు కావాలా? చంద్రబాబు నాయుడే కావాలా. ఎందుకంటే ఏం చెప్తారు? ఎందుకంటే ఆయన కూడా మంచిగానే చేశాడు. ఈసారి కూడా ఆయన ఒకసారి చూసి తెలుస్తుంది కదా అనే ఇక్కడ చదలవాడ అరవింద్ బాబుని గెలిపించుకుంటారు నరసరావుపేటలో, అక్కడ స్టేట్ చంద్రబాబు.